దయచేసి చిన్నపిల్లలు, మహిళలు ఖచ్చితంగా ఈ వీడియో చూడకండి. నమస్కారం అండి. నాన్న మంది యూ సర్టిఫికేట్ నాన్న. బ్లర్ చేసాం. సభ్యత సంస్కారం ఉన్నాయి కాబట్టి, జనం చూస్తున్నారు కాబట్టి బ్లర్ చేయడం జరిగింది. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఇదేం పార్టీరా బాబు అనుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజకీయ పార్టీ నడుపుతున్నారా, రాస లీలాల పార్టీ నడుపుతా ఉన్నారా అర్థం కావట్లేదు. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే నిన్నటిదాకా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి వీళ్ళిద్దరూ కూడా వేరే సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి, పిల్లలు ధర్నా చేశారు. ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. అంతకుముందేమో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, ఆయన అలాగే శాంతి భర్త, ఆ బిడ్డ ఎవరైతే పుట్టారో ఇది విజయసాయిరెడ్డికి శాంతికే పుట్టారని చెప్పేసి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇది మరొక ముందే ఎమ్మెల్సీ అనంతబాబు లైన్లోకి వచ్చేసారు. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అంటే ఒకప్పుడు గోరంట్ల మాధు ఆ కాళరాత్రిని, ఆ వీడియోని ఇప్పుడు కూడా ఎవరో మర్చిపోరు పాపం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎప్పుడు తలుచుకున్నా సరే పాపం భయపడతారు. అలాంటి వ్యవహారాన్ని చూపించాడు, అలాంటి సినిమా చూపించాడు అప్పట్లో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధు. ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ ఆడియోలు బయటకు వచ్చినాయి ఆ పేరుతో, గంట అరగంట బుజ్జి బంగారం అని. ఆ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఆడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఆయన పేరుతో, మసాజేనా, ఇంకేం చేయదా, సంజనానా, సుకన్యానా అని. ఇలా ఒక అంబటి రాంబాబు పేరుతో, అవంతి శ్రీనివాస్ పేరుతో, గోరంట్ల మాధవ్ పేరుతో, అలాగే విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసు, త్వరలో దారంపూడి చంద్రశేఖర్ అంటా ఉన్నారు. సో వీళ్ళందరూ వరుసగా రాసలీలలు, ఆడియోలు, వీడియోలు, అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలు, ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక మహిళతో ఆయన మాట్లాడుతూ ముద్దులు పెడుతూ ఆయన ప్యాంటు కూడా విప్పేసి జిప్పు తీసేసి ప్రైవేట్ పార్ట్స్ ఒక మహిళకి చూపిస్తూ ఉన్నారు. అది నా వీడియో కాదు, మార్ఫింగ్ వీడియో చేసి గత కొన్ని నెలలుగా నన్ను బెదిరిస్తా ఉన్నారు, 5-6 నెలలుగా అని ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈ వీడియో పైన వివరణ ఇచ్చారు. అది మార్ఫింగ్ వీడియోనా, నిజమైన వీడియోనా ఏంటి అనేది ఈ వీడియోలో తెలిసేద్దాం. సరే వీడియో చూడొచ్చు. ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఇలా ఎమ్మెల్సీ అనంతబాబు కాదట, మార్ఫింగ్ చేశారట. మీరే తేల్చాలి ఇది మార్ఫింగా, నిజంగానే వీడియోలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. మార్ఫింగ్ అంట, ముద్దు పెడతాడు, రొమాంటిక్ ఫెలో. కుర్రోడు మంచి రొమాంటిక్ గా. ఆ తర్వాత ఒక 3 నిమిషాలు పైన మాట్లాడాడు వీడియో కాల్, ఆ 4 నిమిషాల వరకు. ఆ తర్వాత ఇది పైకి ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానవారా? లైట్ అన్ని పెట్టుకొని. ఆ తర్వాత ఇది పైకి లేచాడు. ఇక్కడ రెడీగా ఉండండి రా. ఇదంతా కూడా మేము బ్లర్ చేయడం జరిగింది. నాకేం కనపడలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. ఇదంతా కూడా మేము బ్లర్ చేయడం జరిగింది. అన్నా నా చూసావా చెంపంజరాయలా, ఆ రోజు పొలంలో ఆడిదెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికే కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా, కోసేస్తాను రే. వైసీపీలు అందరూ ఇంతే ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం నడుపుతా ఉన్నారు? పార్టీ నడుపుతా ఉన్నారా? కామలేల పార్టీ నడుపుతా ఉన్నారా? మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు మనిషికి బుద్ధిగా ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా?
మన సీమరాజు ఇంటర్వ్యూ చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అవి బయట తీస్తాను నేను అని చెప్పేసి, త్వరలో బయట పెడతాను అని. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మన సీమరాజు ఇంటర్వ్యూ చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అవి బయట తీస్తాను నేను అని చెప్పేసి, త్వరలో బయట పెడతాను అని. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మూర్తి గారు కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అతను ఏదో కామెడీగా మాట్లాడుతూ ఉంటాడులే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇలాంటి వ్యవహారాలు ఏం చేస్తారులే అని చెప్పేసి నేను అనుకున్నా, చాలా మంది అనుకున్నారు. మరి అంత పెద్ద వ్యక్తి పైన అలా ఎలా మాట్లాడతాడు? మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమో చెప్పలేము. అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు